పిఠాపురం జనసేన నాయకులు ఎన్ఆర్ఐ శశి యాదవ్ పిఠాపురం నియోజకవర్గం మరియు ప్రతిపాడు మండలం పర్యటన భాగంగా రామాలయాన్ని అభివృద్ధి దిశగా చెక్కులు పంచుతున్న సమయంలో కొంతంగి గ్రామానికి చెందిన సుజాత చదువు కోసం శశి యాదవ్ను చదువు కోసం అడగగా వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధితురాలు సుజాత మాట్లాడుతూ ఎంతో ఆర్థిక సహాయాన్ని కోరగా వెంటనే స్పందించి అందించారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ట్రైనింగ్కి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న నన్ను మళ్లీ పిలిచి శశి యాదవ్ ఆర్థిక సహాయం అందించాలని, మొత్తంగా సుమారు 15,000 రూపాయల పైన ఆర్థిక సహాయాన్ని అందించాలని మీకు చాలా ధన్యవాదాలను తెలిపారు. మీరు మాకు అందించిన సహాయాన్ని మద్దతును మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్నారు. ఇదే నెలలో జాబ్ మేళా కూడా నిర్వహిస్తామని, ఎండల కారణంగా లేట్ అవడం జరిగిందని, త్వరలోనే దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బీసీ నాయకులు నక్క బద్రి యాదవ్, రాయవరం శ్రీను, జేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శంకవరం అలాగే కొంతంగి గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డ ఉద్యోగం వచ్చిన ట్రైనింగ్కి వెళ్ళలేని పరిస్థితి నాకు తెలిసింది. ఇటీవల నేను మన రామాలయం విజిట్ చేస్తున్నప్పుడు అలాగే ఊళ్ళకి నేను సందర్శిస్తున్నప్పుడు తెలిసినప్పుడు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఒక 10,000 రూపాయలు అలాగే ఈరోజు ఒక 5,000 రూపాయలు అలా ఇవ్వడం జరిగింది. సో తను ఆ మనీ తీసుకొని ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉద్యోగానికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మా జేపీ గారికి కృతజ్ఞతలు. అలాగే జేపీ గారు కూడా ఇలాంటి మంచి మంచి సమస్యలని తీసుకొని వాళ్ళందరికీ ఏదో చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే పత్తిపాడు మండలంలో నేను ఇటీవల తిరిగినప్పుడు చాలామంది కూడా ఉద్యోగాలు కావాలి, మా చాలామంది యువత అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించి ఒక జాబ్ మేళా అలాగే ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించిన ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాము. సో అందరికీ ఎండాకాలం ఉందని చెప్పి కొంత డిలే చేస్తూ జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ దీన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఒక ఫ్యూ డేస్లో అది డేట్ కన్ఫర్మ్ చేసి మీ అందరికీ మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే.